ఆరిజినేట్ అయి ప్రపంచమంతా విస్తరించిన యోగా, శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయిన యోగా, మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా, ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు. అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది. ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు. ఈరోజు అక్కడి నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో, జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు, సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయనకైనా అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేక తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోడు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు, మీడియాలో తిడతాడు. మేము అదే అంటుంటాం మీడియాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని. మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని. బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి మీద తోసి అక్కడ మీరు ఎందుకు అడగరని అడుగుతుంటాడు, మనం చేయనివి కూడా మన మీద వేసి. ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు అదేది రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు. ఎవరు అంటున్నారో తెలియదు. సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయన దాన్ని నేను ఒక పెద్ద క్లాస్ బీకేసి అప్పుడే దాని మీద మాట్లాడాను. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడ తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి ఇది చేసినారని అంటారు. మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది, ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు. ఒరే స్వామి, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటన్నిటికీ జరుగుతున్న వాటికి. నీ కుప్పంలోనే అట్లా జరుగుతోంది, ఎందుకు నువ్వు సంజాషి ఇవ్వాలని అంటే, నా కుప్పంలోనే ఇట్లా జరుగుతుంది అంటే మొత్తం జగన్ గారే బాధ్యత వహించాలని కూడా దబాయిస్తాడు ఆయన. మొన్న ఇప్పుడు వీటన్నిటి గత నెల రోజులుగా మనం ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్నవి చూసుకుంటే, ఒక పక్కనేమో
రైతులు మద్దతు దొరక్క ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు. మీరందరూ గమనించి ఉంటారు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. వాళ్ళు ఇస్తామన్నారా? లేదు. ఇచ్చారా? లేదు. పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా? అది లేదు. ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు. ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయాయి అని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈస్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేశాం, వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి. అదే P4 మాదిరే, వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో, అది ఏది దాని కింద ఆడబెట్టని ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే అయిపోయింది. ఈయన పని ముఖ్యమంత్రిగా. తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చాక మన మంత్రి కేంద్ర మంత్రి ఎవరు వచ్చారు, దానికి ఈయనకు ఢిల్లీకి పోవడానికి కూడా ఓపిక లేదు. ఢిల్లీకి పోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఆయన ఇక్కడికి వచ్చినాడని చెప్పి ఆయనకు హడావుడిగా పొగాకు గురించి మీరు ఇంటర్వ్యూని అయ్యి ఏదో ఒకటి చేయాలని ఈయన చెప్పాడట. ఇంకా మీడియా ఉంది కదా, ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది, డోంట్ వర్రీ పొగాకు రైతులందరూ అని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకున్నారు. ఇప్పుడు మామిడికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రక్కులు ఆగిపోయినాయి. అవి 4 రూపాయలు 5 రూపాయలకు వచ్చింది వాళ్ళ మీడియాలో కూడా రాస్తారు. అయితే వాళ్ళు రాసే కారణం గవర్నమెంట్ ఎంత చెప్పినా వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు వినట్లేదంట. అసలు నువ్వు వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు, ఎప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఫోర్స్ చేసావు, లేదా ఆర్మ్ ట్విస్ట్ చేసావు, లేదా ప్రెజరైజ్ చేసావు, లేదా నిజంగా ఆ ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయి ఉంటే దాన్ని ఏమైనా మూవ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా చేసే ప్రయత్నం చేసావా? ఒక్కటంటే ఒక్క పంటకు సంబంధించి అయినా సరే అది నువ్వు ఎంతవరకు చేయగలవో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇంటర్వ్యూన్ కావడానికి నువ్వు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేసావు? ఇదే ఏడాది క్రితం పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం ఉంటే ఏమైనా ఉందా? అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం, అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలు పెట్టడం, లేదా ఆక్వా లాంటి దాని దగ్గర అయితే వాళ్ళను పిలిచి గట్టిగా ఇది చేసి ఇక్కడ ఇచ్చేది ఇచ్చి అక్కడ కూడా వాళ్ళను తగ్గించమని గవర్నమెంట్ నుంచి ఇంత ఇస్తామని మాట్లాడడం. మ్యాంగో విషయంలో అయిందా? ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా? కానీ సెంట్రల్ వీళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంట, వాళ్ళు వినలేదంట. యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కడన్నా జరిగిందా? యాక్టివ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఏది? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను ఇంతకుముందు యోగా గురించి చెప్పాను. అది నిజంగా ఎంతైనా దాని గురించి ప్రచారం చేయొచ్చు, కరికులంలో పెట్టచ్చు, కిందికి ఒక సైంటిఫిక్ మెథడ్ కింద మన డైలీ దీంట్లో అది పార్ట్ ఎట్లా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇవ్వాలనో అంత ఇవ్వచ్చు. కానీ 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు. ఫోటోలు అంటే పెద్ద పెద్ద ఫోటోలు అవి, దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళని తోమడం, ఇది నీ డ్యూటీస్ చేస్తూ నువ్వు అడిషనల్గా చేయాల్సినవి, ఎక్స్ట్రా కరికులర్. దీంట్లో గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు. కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు, సక్సెస్ఫుల్గా ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి కాదు. నువ్వు చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే సమాజంలో 2 సెక్షన్స్ మధ్య వచ్చినా, లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావచ్చు వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పనిచేయగలిగినది ఎక్కడైనా అది అవసరం. మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం. నువ్వు అసలు ఏది చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు గొంగట్లో కూర్చోవడం కూడా కాదు, ఎక్కడ కూర్చున్నామో మనకే తెలియదు, ఎక్కడ తగిలినా దొరుకుతాయి. రోజు నిస్సహాయులైన దళితుల మీదనో, మహిళల మీదనో, చిన్నపిల్లలు, మళ్ళీ ఈయనే
ఊగిపోతాడు కోపంతో. గంజాయి ఎఫెక్ట్తో ఇదైపోతుంది, బాలికల మీద నేను సహించను, తాట తీస్తా అంటాడు. స్వామి, నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు, మేము అడగాల, ప్రజలు అడగాల, సివిల్ సొసైటీ అడగాల, ఏం చేస్తున్నావు బాబు అని. నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒకటి చూపించు. మీ పాలనలో దీనివల్ల మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే, లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ళ కింద తొక్కి పట్టి మీ మాట వినే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, నిస్సహాయులైన ప్రజల మీద. దాని ఫలితం ఏడాది తిరిగేసరికి ఇప్పుడు కనిపిస్తుంది. దాని రిజల్ట్ కుప్పంలో చెట్టుకు కట్టేయడము, తెనాల్లో రోడ్డు మీద పెట్టి కొట్టడము, కొట్టే సినిమా అది తీయడం. దాని ఫలితమే సిఐలో, డిఎస్పీలో వాళ్ళని పిలిచి నువ్వు పుట్టుకు పుట్టి నువ్వు ఎట్లా ఆటుంటావు రా అని బెదిరించడము. ఇవి తప్పుడు కేసులు పెట్టడం. అన్ని ఆ తప్పుడు కేసుల మీద ఎన్నాళ్ళైనా నెలల తరబడి జైల్లో ఎట్లా ఉంచాలనే దానికి అవసరమైన మెథడాలజీ, మోడస్ ఆపరెండి డెవలప్ చేసుకోవడం, చట్టంలో ఉండే వెసులుబాటును, లొసుగులను ఆసరా చేసుకుని పోలీస్ వ్యవస్థ అంతా దాంట్లో పక్కాగా తర్ఫీదు అవుతుంది. వాళ్ళే ఇదిగా ఉన్నారు. సో నువ్వు దాంట్లో బిజీగా ఉన్నారు మీరు. సో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రైతులకు సంబంధించిన సమస్యల నుంచి అడ్రస్ చేసే సిస్టమ్ లేదు. ఎడ్యుకేషన్ చూస్తే గందరగోళంగా మన 10th క్లాస్ ఎవాల్యుయేషన్ చేస్తే 37 నుంచి మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తే అది 90 మార్కులకు పోతున్నాయి. పైగా తర్వాత చూస్తే ఎవరు అడిగితే వాళ్ళకు నాకు ఎన్ని తేడా ఉన్నట్టున్నాయంటే అన్నీ వేశారంట. ఇంకా మెగా డిఎస్సి అదేదో దాని నడుస్తూ ఉన్నట్టుంది. అంటే ప్రజలందరినీ ఒక రకమైన సైకలాజికల్ స్టేట్కు పొద్దున లేస్తే, మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపరిమితమైన ఆ ప్రచార సంబంధమైన ఒక పెద్ద విస్తృతమైన మెషినరీ ఏదైతే ఉందో, దాంట్లో వచ్చే బాకా పత్రికలు, ఛానల్స్తో పాటు ఇవి కాక వందలాది యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ పెట్టి దీంతోపాటు మౌత్ పబ్లిసిటీలో ఫస్ట్ నుంచి సిద్ధాస్తులు చేసింది ఇదే పనే. ఒక వర్చువల్ క్రైసిస్ క్రియేట్ చేస్తారు, ఒక వర్చువల్ రోజీ పిక్చర్ క్రియేట్ చేస్తారు. అదే సర్వం. మనం దాన్ని ఆ దీంట్లోనే అది చూసి దాన్ని చూస్తే నువ్వు భయపడాలంటే నువ్వు భయపడాలి, లేదా బ్రహ్మాండంగా ఉందంటే ఉంది అనుకోవాలి. 5 కోట్ల మందిని హిప్నటైజ్ చేసి తామనుకుంటున్నదే సమస్యలు, తామనుకుంటున్నదే పరిస్థితే కోరుకోదగ్గది, లేదా రాష్ట్రం అట్లుండడమే బాగుంటుంది, దానికోసం ఎంత అప్పులు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరిని ఎక్కడ తొక్కినా పర్లేదు, జనం చూస్తూ ఊరుకుండాలి. అదే నడుపుతున్నారు. ఆ ధైర్యం నుంచే ఆయన మాటలు, ఆ దబాయింపులు కానీ ఆ మాటలు వస్తాయి. నిన్న స్ట్రైట్కి వచ్చారు, చిన్న చిన్నవి నేను ఏవి డొంక తిరుగుడు వాటికి కాదు, స్ట్రైట్ అడిగేది అప్పుడే. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మీరే అందరు చాలామంది వచ్చారు, ఇంకా కొద్దిమంది కూడా వచ్చినట్టున్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 1.5 గంటలు 2 గంటలు మాట్లాడారు. ఇష్యూస్ అన్నీ కవర్ చేశారు. ఇష్యూస్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడా తోలనాడలే ఇంకోటన్లా, ఇదిగో ఈ సిచ్యువేషన్ ఇది ఇట్లుంది, మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఆ రోజు సాయంత్రం అనుకుంటా, మధ్యాహ్నం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు, అతను ఏదో రప్పని ఇంకో పక్కకు పోయినాడు. రామాయణంలో పిడకల వేటట్టు అది క్రియేట్ చేసింది మీరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఈయన దగ్గరికి వచ్చినప్పుడే అప్పుడే ఎవరో రిపోర్టర్ తీసుకొచ్చి చూపించారు, ఇదిగో ఇది టీడీపీ కార్యకర్తను కూడా తెలిసింది అని. అంటే అవునా అని చూసి ఆయన దాని మీద కామెంట్ చేశాడు.
ఇష్యూ ఆ రోజు వచ్చిండేది. నువ్వు ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయాలంటే సత్తెనపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి జనం రావడం గురించి కానీ నీకు ఏదైనా సమస్య ఉన్నా, లేదా సత్తెనపల్లికి అక్కడికి పోయి ఆయన వచ్చిన తర్వాత ఏదైనా జరిగాలని ఏదైనా మాట్లాడు, పర్లేదు. లేదు అంతకుముందు పొదిలికి సంబంధించి పోయి వచ్చాడు, అక్కడ ప్రధాన అంశం వచ్చి పొదిలికి పోవడం మీద రైతులకు సంబంధించిన అంశము, పొగాకు సంబంధించిన అంశము మేము చేసేసాము జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పోవడం ఎందుకు అనగలిగింటే బాగానే ఉండేది. దానికి ఆన్సర్ ఇవ్వలే, దీనికి ఇవ్వలే, మధ్యలో దీని మీదకి పోయింది. మరుసటి రోజు పేపర్లు చూస్తే, వాళ్ళ పేపర్లు ఈనాడు కానీ జ్యోతి కానీ ఇంకా టీవీలు చూస్తే ఒక్కటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ కానీ దానికి ఈయన ఆన్సర్స్ కానీ ఉండవు. ఈయన ఆన్సర్స్ ఉండవు. క్వశ్చన్స్ ఏమైనా 2-3 పెట్టారేమో తెలియదు అడుగున ఎక్కడ. ఆన్సర్స్ అయితే నాకు కనపడలే. మొత్తం ఈయనంతగా డొక్క చేరుతా, డోలు కడతా, తాట తీస్తా. ఒక్క దగ్గర అన్నట్టున్నాడు, మేము అడిగితే వాళ్ళు అడగాల మీరెవరని. ఏదో వీడియో ఉందా, ఎక్కడ ఉందా? అదేనా ఉంది, లోడ్ చేసింది. ఇదే టీడీపీ గ్రామ నాయకులంతా కూడా ఎక్కడెక్కడ నిలదీయండి, మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తే నిలదీస్తే ఎవరు నిలదీయాలి, ప్రజలకు సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే మనం తాట చేస్తాం. వెయిట్ చేయాలి, నో క్వశ్చన్. ఎవరిని బెదిరిస్తున్నాడండి నాకు అర్థం కావట్లే. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడో ఆయన చెప్పడం కూడా పూర్తి కాలే, ఎవరో అడగడం. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఈయనకు తెలిసింటుంది. సరే అడిగాడు, అడిగితే ప్రజలు అడగాలంట. అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా? లేదా మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలనా? వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు. ప్రతిపక్షం అడుగుతుంది, అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు, డిఫరెంట్ పార్టీస్ అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఉండేది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా అడుగుతారు. మేము అడుగుతాం. ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే, లేకపోతే ఇక దాన్ని ఏమనాలో ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం. కానీ రివర్స్ తిట్టడం, తాట తీయడం మీద నాకు అర్థం కావట్లే. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది, అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు. రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గర పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు కాబట్టి. ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో, మేనిఫెస్టో ముందు నుంచి మొదలు పెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ, తర్వాత వాళ్ళది ఏది మీటింగులతో పాటు ఆయన పర్సనల్ మీటింగులు, జాయింట్ మీటింగులతో చెప్పడంతో పాటు నాంచిగా అక్కడికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పాడు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో, ఇంటింటికి పోయిన దాంట్లో ఇట్ ఈజ్ లైక్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వస్తే బ్యాంకు నుంచి వచ్చినట్టు వచ్చి నువ్వు ఇచ్చావు, విత్ సంతకంతో సహా. అంటే అది ఎట్లా చూస్తుంటే మనకు డేట్తో సహా. బాండ్ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్ 1-on-1 వీళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య, ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి
దాంతోపాటు నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను, ఇది భద్రపరచుకొని రేపు ఇచ్చేయండి అని మళ్ళీ క్యూఆర్ కోడ్లు దానికి ఏమేమి ఇచ్చేసి, ఈరోజు మళ్ళీ నేను ఈ సాక్షిలో చూశాను, వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటింటికి ఇవి కూడా పంపినాడు. ఎప్పుడైతే ఆ ఓటీపీ ఇది అయినాక మళ్ళీ ఎన్నికలకు ముందు అనుకుంటా ఇది వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈయన కూడా ఉన్నాడు, జాయిన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ఇది ఇది ఎవరికి ఇచ్చారు? వేలుం నాగభూషణ్ రెడ్డి, వేలుం ఎల్లనాగిరెడ్డి తండ్రి పేరు, 32 సంవత్సరాలు, కోడుమూరు, కర్నూలు జిల్లా, బూత్ నెంబర్ 143. సో ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులు 4, రైతులు 1, మహిళలు 1, విద్యార్థులు 2, నిరుద్యోగులు 1. సో ఈయనకు ఎంత వస్తుందంటే మొత్తం 1,04,000, 5 ఏళ్లకు 5,20,000 వస్తుంది. ఇందులో ఆడబిడ్డ అనేది 1,500 నెలకు, సో 18,000, సో 18,000. తల్లికి వందనం 2 కాబట్టి 33, 15,000 అంటే 30,000. అన్నదాత 20,000 ఏడాదికి, 20,000. అండ్ ఇంకోటి 36,000. ఇదేది ఇది 18 ఏళ్ళ భయపడినట్టు, అది 33,000. నిరుద్యోగ వృత్తి 36,000, మొత్తం 1,04,000 ఏడాదికి. ఇది జూన్ 2024 నుంచి ప్రారంభం అని వీళ్ళకు ఇచ్చినారు, వీళ్ళ ఇంట్లో ఇచ్చినారు. ఇది నాగభూషణ్ రెడ్డి పెట్టుకున్నాడు దగ్గర. దీంట్లో వీళ్ళిద్దరు ప్రామిస్ చేసింది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు కూడా ఉన్నాయి ఇక్కడ, డిజిటల్ సిగ్నేచర్స్ కూడా పెట్టారు. ఇవి నాగభూషణ్ రెడ్డి ఇంట్లో ఉంటుంది. తర్వాత ఇంకొక ఆమె వచ్చి గుడివాడ, ఏదో నాగుల్ గౌరే ఏదో ఉంది, తండ్రి పేరు జార్జ్, చిరునామా వైఎస్ఆర్ కాలనీ, 10-452 వైఎస్ఆర్ కాలనీ, గుడివాడ నియోజకవర్గము, కృష్ణా డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం పిన్ కోడ్ ఇచ్చారు, ఊరు పేరు. ఇది ఒక్కరే ఉన్నారట, మొత్తం కుటుంబ సభ్యులు, మహిళలు 1 ఉన్నారు కాబట్టి వీళ్ళకు 18,000 అని మాత్రమే, సంవత్సరానికి 18,000 అని ఇచ్చారు. ఇది సేమ్ ఇదే భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ, ఇది ఒకటి ఇచ్చారు. సో ఇంకా అంతకుముందు మొన్న ఐ థింక్ మా అధ్యక్షుడు కూడా చూపించినట్టున్నాడు. దీనికి ఒక కార్డు మళ్ళీ ఈమె ఎక్కడ రాజంపేట మౌనిక మర్రి, క్యూఆర్ కోడ్ నెంబరు ఇది పోయి ఇచ్చారు. అంటే ఇది కనుక చేస్తే మొత్తం డీటెయిల్గా దాంట్లో వాళ్ళకి రావాల్సినవన్నీ ఉంటాయి. ఏ బేసిస్ మీద ఓటర్ కార్డు దీని నుంచి తీసుకున్నారు, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఇచ్చి మౌనిక మర్రి ఏజ్ వీళ్ళకు సంబంధించినంతవరకు వీళ్ళది మొత్తం కుటుంబ సభ్యులు 4, ఒక ఓటర్ ఐడెంటిటీ కార్డు, 18 సంవత్సరంలోపు 2 పిల్లలు, అంటే పైబడిన మహిళలు 1, నిరుద్యోగులు 0. సో వర్తించే పథకం ఇంకో పేజీలో ఉంది. ఇది ఆమె 2వది. దీంట్లో దీనికి కూడా ఈయన ఇచ్చాడు భవిష్యత్తు గ్యారెంటీ, బాబు భవిష్యత్తు గ్యారెంటీ బాబు, ఇది బాబు గ్యారెంటీ సంతకం చేసి ఈయన కూడా త్రికరణ శుద్ధితో ఇక్కడ పెట్టి ఇచ్చేసాడు. మొన్న చూపించారు. మొన్న ఇవి ఇందులో కొన్ని చూపిస్తూ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నువ్వు జనరల్గా చెప్పిన హామీలు కాదు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇట్ ఈజ్ లైక్ బాండ్ రాసివ్వడం.
మీ ఇంట్లో ఇంతమంది, దీనికి ఇంత, సంవత్సరానికి ఇంత వస్తుంది. ఎప్పుడు నుంచి? జూన్ 24 నుంచి అన్నాక, జూన్ 24 నుంచి ఇప్పుడు 1 year అయిపోయాక ఎందుకు మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు? బాకీతో సహా మొత్తం పే చేయాలి కదా అనేది అడిగారు. మరి నువ్వు దానికి సమాధానం ఇస్తావా ఇవాళ? లేక అడిగే వాళ్ళు అడిగి చెప్తా నీకేం చెప్పేది? నువ్వు ఊర్లలో కొట్టుకుంటారు అట్లా చూడు. ఎవడన్నా మధ్యలో పెద్ద మనిషి అడిగితే నీకేం సంబంధం, అడిగినప్పుడు చూద్దాం నేను. అడిగేవాడిని ఎవరు నువ్వు నోరెత్త నీవు. అడగాలనే నీ దగ్గరికి వచ్చే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ మీద ఏ కేసులు పెడతావో తెలియదు ఎవడన్నా వచ్చి అడిగితే. వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ ముద్ర వేసినా వేస్తావు. అందుకని వాళ్ళు హెసిటేట్ చేస్తే నువ్వేమో చెప్పవు. నువ్వు హామీలు ఇచ్చిన వదిలేసి అసలు ఉన్నవి కూడా కట్ చేసి పడేసావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అమ్మఒడి కానీ నీవు పేరు మార్చేదానికి తల్లికి వందనం అన్నా అది అమ్మఒడి, అది మా స్కీము, జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్, అది ఆన్ గోయింగ్ స్కీమ్. అలాగే ఇంకోటి ఏది మన రైతు భరోసా, నువ్వు అన్నదాతని పేరు పెట్టి సుఖీభవని పెట్టుకున్నావు, అదేనా? ఇవి ఆన్ గోయింగ్ స్కీమ్స్. ఇవి కాక డిఫరెంట్ సెక్షన్స్కి ఇస్తున్నవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎత్తేసారు ఎలాగో. సో వసతి దీవెన ఇట్లాంటివన్నీ నువ్వు ఊసెత్తట్లా, రావాల్సినవి. ఈ స్కీములకు సంబంధించినంత వరకు ఆన్ గోయింగ్ స్కీమ్స్ మీరు రీనేమ్ చేసి వాటిని ఇంకో పేరు పెట్టినా అవి అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చిండాలి కదా. కొత్తది అయితే మేము డేటా కలెక్షన్ అనుకోవచ్చు. ఆన్ గోయింగ్ స్కీమ్స్ 23, 24కు వచ్చి 24, 25కు నువ్వు ఆపేస్తే ఏది పెంచి ఇస్తానని చెప్పి ఇంకంతకంటే ఘోరమైన ఘరానా మోసం ఏమైనా ఉంటుందా? అంటే పండగా దాన్ని ఏమంటారు, ఏం చేసుకుంటావు చేసుకో, నేను నీకు చెయ్యను అని నువ్వు అంటా దబాయిస్తున్నట్టుంది జనాన్ని కానీ అడిగిన వాళ్ళను కానీ. పైగా 4 మందమని బెదిరిస్తాండవు. ఇంకా 4 కత్తిరిస్తానులే అన్న అంటాడు. సరే అడిగిన వాళ్ళు 4 తోక కత్తిరిస్తా అంటుంటాడు కదా, ఆ మాట నెక్స్ట్ వస్తుందేమో తెలియదు ఆయనకు. ఎందుకంటే తనకు అధికారం అనేది హక్కు అనుకుంటాడు ఆయన తప్ప బాధ్యతను ఎప్పుడు అనుకోవట్లా, ప్రజలకు ఆన్సర్బుల్ అనుకోవట్లా. సో ఆయన ఆన్సర్స్ ఎప్పుడు అట్లాగే ఉంటాయి. వీటికి సంబంధించినంత వరకు తప్పించుకోవడం అయితే తప్పించుకోలేరు. నేను ఇంతకుముందు అన్నట్టు రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, యువజన సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి వాటిని అడ్రస్ చేయడము, ఎంగేజ్ చేయడము, అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయడము, ప్రోయాక్టివ్ గవర్నమెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అది ఒక పద్ధతి. లేదు ఉన్నది నడపడం ఇంకోటి. కొన్ని అదన్నా చేస్తావు స్వామి అంటే అది లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గవర్నెన్స్ అనేది అది గాలి కొట్టుకుపోతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఇంకెక్కడికో పోయింది. భయపెట్టడం, టెర్రర్ క్రియేట్ చేయడము, క్వశ్చన్ రైజ్ కాకుండా నొక్కడము, ఇది నీకు మామూలుగా అలవాటైన పద్ధతి. ఇంకా మీడియా ద్వారా ఓ రోజీ పిక్చర్ ఇవ్వడం అంతా బ్రహ్మాండంగా ఉంది. తాను పెట్టే తప్పుడు కేసులన్నీ దోషులను శిక్షిస్తున్నాడు, నరకాసురం వదల చేస్తున్నాడు, విలన్లను తొక్కేస్తున్నాడు అని ఆయన బిల్డప్ ఇచ్చుకొని చేసేది ఒక పక్క నడుస్తుంది. ఇంకో పక్క సమస్యల గురించి నేను ఇంతకుముందు అన్నట్టు ప్రోయాక్టివ్ ఎంగేజ్మెంట్ లేదు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఇండ్లిళ్ళు తిరిగి ఇచ్చిన హామీల సంగతి ఏంటి? ఆ హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే కంటిన్యూ చేస్తున్న స్కీమ్స్ నువ్వు ఎగ్గొట్టినవన్నీ వడ్డీతో సహా ఇవ్వాలనా లేదా? ఈ క్వశ్చన్ అయితే వస్తుందిగా. ఇది పోతే రేపు అడుగుతారు కదా. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నట్టే వాళ్ళే అడుగుతారు. మీరు మీ నాయకులు, మీ ప్రతినిధులు ఇంటింటికి పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించారు. ప్రతి ఒక్కరు ఐ థింక్ బాండ్ పేపర్లు ఏడనాయో దులుపుకొని తీస్తారనుకుంటా. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మేము గుర్తు చేస్తాం. అవి తీసుకొచ్చి అడుగుతారు. వాళ్ళని ఏం దబాయిస్తారో, ఎంతమంది తాట తీస్తారో కూడా అది చూస్తారు. వీటన్నిటి కప్పిపెట్టుకోవడానికి చేస్తున్న దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో చూస్తే, అసలు ఈ 4 రోజులుగా చూస్తే ఆ కథలుగా అదేది ఆ స్కామ్ అని చెప్పి ఒక లిక్కర్ లేని స్కామ్ను, అసలు ఆ లిక్కర్ స్కామ్ అని అది ఒక కాన్స్పిరసీ అని ఆయన అంటే, అది స్కామ్ లాగా ఒక కథ తయారు వేయడమే పెద్ద కాన్స్పిరసీ, అదే పెద్ద స్కామ్ ఆయన చేస్తున్నది. మీరు బాగా గమనిస్తే ఆ బేతాళ కథ, విక్రమార్క కథ అది ఎక్కడ మొదలై ఎక్కడికి పోతుందో ఈటీవీ సీరియల్ లాగా అసలు ఎవడు కామన్ సెన్స్ తలకాయ ఉంటాడు. మధ్యలో ఒకసారి మీ అందరు కనిపించారు 375 కోట్ల పేజీ లేదో అంతేనా, 375 కోట్ల
పేజీల మొత్తం కంటెంట్ అంతా ఎరేజ్ చేసేసినారు. అయిపోయింది దొరకదు, అయినా సరే పట్టుకున్నారన్నారు. అసలు 375 కోట్ల పేజీలు ఎక్కడ ఏది చేయడం అంటే అది ఏందో అది ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ మర్చిపోయినారు, దాన్ని పక్కకు తెచ్చినారు. ఇప్పుడు రోజుకు ఒక క్యారెక్టర్ ఏదో వస్తుంది. అసలు వాళ్ళు రాసిన దాని ప్రకారమే, రాస్తున్న దాని ప్రకారమే చూస్తే వాళ్ళ లెక్క ప్రకారము 3,000 కోట్లని వాళ్ళ లెక్క. 3,000 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 30,000 కోట్లు, ఏది వేసుకునే వాళ్ళ ఇష్టం, ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ అసలు అవకాశమే లేని ఇష్యూ అక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది అంతకుముందుతో పోలిస్తే. పోనీ ఎవడన్నా ఈ డబ్బులు ఎవడు ఇవ్వాలా, డిస్టిలరీస్ ఇవ్వాలా కూడా వాళ్ళకేమో వాల్యూమ్స్ తగ్గినాయి, వాళ్ళకు రావాల్సిన ఇది తగ్గింది. వాడికి 10 రూపాయలు ఎక్కువ వస్తే ఎవరికైనా ఇస్తాడు అనుకోవచ్చు. పోనీ కొత్త పర్మిట్లు ఇచ్చింది లేదు, కొత్త లైసెన్సులు ఇచ్చింది లేదు, కొత్త ఎన్హాన్స్మెంట్ లేదు, ఇది ఒక పార్ట్. కానీ నువ్వు తయారు చేస్తున్న దాంట్లో నువ్వు లెక్కలు వేసుకున్నప్పుడు ఇది ఒక 100 రూపాయలు ఉంది అబ్బాయి, 100 రూపాయల్లో ఇట్ట పోయినా ఎందామంటే ఆ కసిరెడ్డి రాజు కొన్న ఆస్తులన్నీ దీని నుంచే అంట. అలాగే ఈ లిక్కర్ మనీ ఈ చేరాల్సింది ఎంత, వసూలు చేసింది ఎంత, ఇది 1,000 కోట్లు ఇది ఉందంట. ఈరోజు చూస్తే ఇంకోటి రాశారు. ఇది కాక దీంట్లో నుంచి కొంత తీసుకెళ్ళి ఆఫ్రికా ఎక్కడికో తీసుకెళ్ళి ఫ్యాక్టరీలు పెడుతున్నారు. ఆఫ్రికాలో టాంజానియా ఎక్కడెక్కడ వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలో పెడుతున్నారంట. అంటే రేపు లోకేష్ ఆయనతో ఉన్న వాళ్ళు, లోకేష్ హెరిటేజో నిర్వాణనో లేకుంటే ఆయన పెట్టిన కొత్త కంపెనీలు, ఆయన మన అమెరికా పోయి ఇచ్చినాడు. వాటి ఎక్కడ తిరిగితే అక్కడంతా కూడా వేసుకుంటూ పోతుండొచ్చు. లేదా వాళ్ళ గన్మ్యానం ఓడెవడో అంటే వాళ్ళతో స్టేట్మెంట్ ఏడా తీసుకుని 4 తన్నో తగిలేసి ఏదో చేసి రాసి వాళ్ళు పెడుతున్న టార్చర్లు చూస్తే, లేదా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా రాసుకొనైనా ఒక కథర్లొచ్చు. కానీ దానికైనా ఓ రేషనల్ ఉండాలి కదా, ఒక హేతుబద్ధత అంటాం కదా. అంటే ఓహో ఈ లింకు ఇదేదో ఉంది అనడానికి. ఈ లెక్కలేస్తే నేను ఆఫ్రికాలో ఫ్యాక్టరీలకు ఎంత కావాలా, మరి ఎన్నికల్లో పంచిందంతా అదే అంట. మళ్ళీ ఇదెక్కడిది? ఇప్పుడు ఆయన ఎవరో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన కొన్న ఆస్తులు అవన్నీ మళ్ళీ అవి తెచ్చి పెడుతున్నారు. అది ఎక్కడిది? అంటే దానికి తలా తోక. ఈరోజు అంతకుముందు నేనట్టు 375 కోట్ల పేజీలన్నీ ఎగిరిపోతే మరి ఎక్కడుంది అసలు? అది ఎగిరేట్టు చేయగలిగింది ఎవడన్నా ఉంటే నువ్వు పెట్టుకునే నీ కార్పొరేషన్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళనేమో నువ్వు వదిలేస్తేవి. 164 ఇచ్చిన తీసేసి రివార్డ్ చేసి పంపితివి. ఆ 164 ఇచ్చిన వాసుదేవరెడ్డి అంతకుముందు మీరు హెరాస్ చేస్తున్నారని తనే వేశా కేసు. అంటే జనం ఏమనుకుంటారు వాళ్ళకొక్కటే. నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారి ధీమా ఏంటంటే, ఈరోజు పేపర్ చదివినోడు ఆ రోజు అప్పటికి మర్చిపోతాడు, రేపటికి కొత్తది ఏదో ఒక కథ. డైలీ సీరియల్లో ఎట్లయితే అప్పటికప్పుడు పుడుతుంటాయి, లైన్ మారుతుంటుంది, ఇంకో రోజు ఒకటి రకరకాలు అవుతుంటుంది, నడుస్తుంటుంది కథ. అట్లా దీంట్లో కూడా కథ నడుస్తూ ఉంటుంది. ఇంకా ఏ పాత్రలు వస్తాయో తెలియదు, ఎన్ని పాత్రలు వస్తాయో తెలియదు. బ్యానర్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత నిబద్ధత ఉంటే, ఆయన ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ బ్యానర్లు వస్తాయి. మావి వచ్చేవి రోజు జగన్మోహన్ రెడ్డి గారి డేట్తో పాటు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ అది వచ్చేది, లేదా బ్యానర్ ఉంటే అది వచ్చేది. ఈరోజు ఇంత డిస్బర్స్మెంట్, లేదా ఈ నిర్ణయం ఎట్లా జరిగింది, లేదా ఈ పథకం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నాం, ఇన్ని పోర్ట్లు కడుతున్నాం, ఇన్ని మెడికల్ కాలేజీ కడుతున్నాం, దీని ప్రోగ్రెస్ ఇది. నీ దగ్గర ఏముంది? డొల్లా. ఏడాది అయిపోయింది, వెనక్కు తిరిగి చూసుకొని ఇట్లా ముందుకు చూసినా ఏమీ లేదు. అప్పు మాత్రం ఉంది, 1,67,000 కోట్లేమో ఇప్పుడు. ఐ థింక్ నెలకు 10,000 కోట్లు వాళ్ళు ఇస్తే 1,00,000 కోట్లైనా యాడ్ చేస్తాడు ఆయన. బట్ ఏదో అడ్డం వస్తుంది అనుకుంటా. అది ఎలాగో 1,00,000 కోట్లు 2 లక్షలు అది అమరావతి పేరు మీద ఎలాగో అది వేరే తీసుకుంటున్నాడు. వాళ్ళు సెంటర్ కూడా అప్పే కదా, నీ ఇష్టం తీసుకోపో అన్నట్టుంది. ఆఖరు నువ్వే కదా కట్టుకునేది. సో ఇది మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి వాళ్ళు ఏదో తప్పనిసరి చేయాల్సి వస్తుంది అన్నట్టు సన్నాయి నొప్పులు నవ్వుతూ ఆ బ్యానర్లు వాళ్ళు చిన్న హెడింగ్లు ఎండో వస్తాయి. బ్యానర్లు ఏం పెడతాను రా అంటే బ్యానర్ స్టోరీస్ పెద్దవి. ఇగో ఇది ఈరోజు కొత్తది, రేపు ఇంకొకటి కీలక, ఇది మద్యం ముడుపులు అటుపోయినాయి, మద్యం ఇటుపోయింది. మద్యం కేసు ఉండేది చంద్రబాబు నాయుడుది. 14-19 మధ్య కేసు ఏదైతే మా హయాంలో రిజిస్టర్ చేశామో విత్ ప్రాపర్ రియల్ ఎవిడెన్స్ ప్రూఫ్
సంవత్సరానికి 1300 కోట్లు నువ్వు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసావు. దట్టు ఎలాంటి రిప్రజెంటేషన్ కానీ దాన్ని అనలైజ్ చేయకుండా ముందే తయారు చేసి ఇచ్చి 4 ఖర్చుకొని తర్వాత రిప్రజెంటేషన్ తీసుకున్నావు అసోసియేషన్ల దగ్గర నుంచి. దాని మీద డిస్కషన్ లేదు, క్యాబినెట్లో డిస్కషన్ లేదు. 4 ఏళ్లకో 5 ఏళ్లకో 5,000 కోట్ల పైన నువ్వు అక్కడ కొట్టావు. అది స్కాము వస్తున్న దీన్ని. అలాగే 4-5 కంపెనీలే మొత్తం క్యాప్చర్ చేసాయి, అది స్కాము. అలాగే ప్రైవేటు సిండికేట్ అయ్యి ఎవరికి వాళ్ళకు ఎడాపెడా ఎక్కువ రేట్, ఇప్పుడు అదే జరుగుతుంది, అప్పటికంటే ఇప్పుడుగా విచ్చలవిడిగా ఉంది, అది స్కాము. దాని మీద కేసు పెడితే అది పక్కకు పోయింది. ఇప్పుడు సినిమా ఇది చూపిస్తాను, దాన్ని నీరు గార్చడానికి ఇది తీసుకొచ్చేసి ఇది 5 ఏళ్ల సీరియల్ ఉండేటట్టు చూస్తాంటే నాకు బీ ప్రిపేర్డ్. రోజు వస్తుంది, ఆఖరికి మీరు విసిగేసినా తప్పదు. ఈనాడు జ్యోతి మీకు విసిగేసి జనం వద్దనుకుంటే ఈనాడు జ్యోతి ఆపేస్తే ఎవడన్నా తెప్పించుకునేవాళ్ళు, వార్తల కోసం తెప్పించుకునేవాళ్ళు ఉంటే వాళ్ళు ఆపేస్తే తప్ప రోజు మీకు మొహం మీద గుద్దినట్టు పద్దం లేగానే ఇదే వస్తుంటుంది. ఇవి వేసి ఇవ్వాల్సిన ఆన్సర్స్ ఇవ్వాల్సిన వాటిని పక్కకు కంప్లీట్తో చేస్తున్నాడు. ఇది మధ్య మధ్యలో యోగా ఇట్లాంటివో ఏదో వస్తుంది, దానికి 1 నెల ప్రిపరేషన్స్. అంతకుముందు మోడీ గారిని ప్రధాని గారిని పిలిచి ఇక్కడ అమరావతిలో 3వ సారి 5వ సారి శంకుస్థాపన చేయడం, మధ్యలో పోలవరం దగ్గరికి పోవడం, ఇలాంటివి చేస్తూ కొంత డైవర్షను. లేదా ఇరాన్ ఇప్పుడు ఏదో వార్ నడుస్తుంది, అవి పెద్ద పెద్దవి అవి తీసుకొని చేయడం. తర్వాత ఇదిగో ఇలాంటి లేనివి ఏదైనా సరే జగనే ఏడాది కదా, అయితే ఇంకా 2 ఏళ్ళు పోయినా ఇదే అంటాడేమో. ఏదైనా కూడా అదిగో ఆ రోజు అయింది చూడు, అదే పిక్చర్ చూపించాలని ఎట్టది కుదురుతుంది? ఎప్పుడు నువ్వు అధికారంలో ఉండేది నువ్వు, నిన్ను అడుగుతారు, దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది నువ్వు, దాన్ని తప్పించుకునే ప్రయత్నం. అక్కడ ఎవడు ఏం చెప్తాడో తెలియదు ఆ పవర్లో ఉండే ఆయన. ఈయనేమో ఇది అడిగితే తిడతాడు, బెదిరిస్తాడు, తనకున్న ఏజ్ అడ్వాంటేజ్ 75 ఏళ్ళు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అంత అనుకుంటాడు. నోరెత్తి తాట తీస్తా అంటాడు, 4 కత్తిరిస్తా అంటాడు, 4 మందం అంటాడు. కొడుకేమో ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ మధ్య కనపడితే ఆయనకి ఏదో సంబంధం లేదు, ఆయన ఏదో చెప్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ గురించి తప్ప అన్నీ మాట్లాడతాడు. ఎవ్వరూ దేనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒకటి మిస్లీడింగ్ ఓటు చేయడము, బండేయడము. నిన్న ఆయన బుచ్చయ్య చౌదరి అయిన ఆయన పాపం ఈ మధ్య తను ఎవరు లెక్కలేకేసుకోలేదని ఎట్లా అని అనుకున్నట్టున్నాడు. తండ్రి పట్టించుకోవట్లా, కొడుకు దగ్గరకు రానిస్తున్నట్ల. జగన్మోహన్ రెడ్డి తల నరుకుతానని ఆయన అంటాడు. తనకు నాకు అసలు జీవించే హక్కు ఉందా అని ఆయన అడుగుతాడు. మరి మీరు నోరు తెలిస్తే తిట్లు తప్ప వేరే రావు. ఇక్కడ ఎవడో ప్లకార్డు పట్టుకున్నారని ఆ పిల్లోడిని పట్టుకుని వాది ఎవడు వాళ్ళ సభ్యుడు ఇప్పుడు కేసు పెట్టారట. ఆ కేసు పెట్టి దాని నుంచి మా లీడరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద తీసుకురావాలి, ఆయన చెప్తే పెట్టినానని. ఈ పిల్లోడేమో టీడీపీ సభ్యుడు, ఆ ప్లకార్డు కనపడిందేమో ఇతని దగ్గర కనపడుతుంది. వీళ్ళు ముందే ప్రీ అరేంజ్డ్ ఇది ఉన్నట్టుంది, దాని మీదనే నడిపినారు రోజంతా. మరుసటి రోజు కేసు పెట్టామని చెప్పి ఎవరి మీదకి పోతుందంటే మళ్ళీ మా ఇన్ఛార్జ్ మీదకి పోతుంది, మా లీడర్ మీదకి పోతుంది. వాళ్ళు ఏదైనా చేయగలరు. ఎక్కడైనా చంద్రబాబు కారు ఎదురుగా వస్తానే కూడా పక్కన దారిలో పోతానే ఈ దారిలో వచ్చినాడు ఏదో చేయడానికి వచ్చినారని అంటారేమో. లేదా వాళ్ళ మినిస్టర్ వచ్చినా ఇంకోరు వచ్చినా ఏం చేసి. ఇప్పుడు యోగా ఒకటి ఉంది. అయితే ఇంకా రోజు ఆయన యోగా నిద్ర. ఇంతకుముందు ఆఫ్రికా మనది ఆయన నీరో దీని గురించి చెప్పేవాళ్ళు, నానుడు ఉండేది. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ అని పాతది. బహుశా ఇప్పుడు యోగముద్రలో ఉన్నట్టున్నాడు. మన ఈనాడులో ఒక కార్టూన్ వచ్చింది, యోగముద్రలో చంద్రబాబు ఉన్నాడు. అంటే చుట్టూ ఏం జరుగుతున్నా ఆయనకు అనవసరం. మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. ప్రజలందరూ యోగ నిద్రలోకి వెళ్ళండి. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది, ఏ సమస్య ఉండదు. ఆయన అమరావతి ఒక పక్క తయారవుతుంటుంది, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. 75 ఏళ్ళ వయసులో ఆయనకి ఇరిటేషన్ తెప్పించకూడదు, ఎవరు క్వశ్చన్లు వేయకూడదు. క్వశ్చన్లు వేస్తే బీపీ పెరిగింది ఇట్లా తిట్టి ఆయనకేమవుతుంది, మళ్ళీ మనమే భయపడాలి. ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రజలు లెక్కలేకేసుకోడు, ప్రజల అవసరం ఉంది అని కూడా ఆయన అనుకోడు. ఇది రాష్ట్ర పరిస్థితి. బట్ ఈరోజు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆయనకు కావాల్సింది ప్రజలే అడగాలట్లా. ప్రజలు మీ దగ్గరికి ఎలాగూ రాలేరు.
ఆయన గన ధైర్యం చేసి ప్రజల దగ్గరికి నాయకులు పంపితే మొన్న మా నాయకుడు పిలిపించినట్టు ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు మీ బాండ్ పేపర్లు తీసి పెట్టుకొని చూపించి అయ్యా ఇప్పటికి ఇంత బాకీ ఉన్నారు, వడ్డీ ఎంత ఉంటుందో ఇప్పుడు మరి బ్యాంకు వడ్డీ ఎంత ఉందో అదన్నా వేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడగాల. ఆ మేరకు వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్ రీరైట్ చేయించుకునే ఏదో చేయించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే నేను అంటున్నా కదా, అందుకే ప్రజలే అడుగుతారు. ప్రజలు 5 కోట్ల మంది ఎవరు రారు డెమోక్రసీలో. ఆ రోజు మరి ఎట్లా అనుకోవచ్చుగా, ఆయన పోయి నిద్రపోయి ఉండొచ్చుగా, అప్పుడు యోగా ప్రాక్టీస్ చేసి. అప్పుడు ప్రజలే కదా అడిగేది, వాళ్ళకి తెలుస్తుంది కదా. ప్రజలు ఎందుకు అడుగుతారు? దానికి పార్టీలు కూడా అక్కర్లా. ఎనీ ఇండివిజువల్ కెన్ ఆస్క్, మీడియా కెన్ ఆస్క్, మీడియా షుడ్ ఆస్క్ అండ్ మీడియా కెన్ ఆస్క్. అడిగినా కూడా సమాధానం చెప్పాలి వస్తే. అందులో ఇంత ప్రూఫ్స్తో చూపిస్తా అంటే పేర్లతో సహా ఈ పేరు పెట్టి ఇంటింటికి వచ్చి నీకు ఇంత ఇస్తారని తెలిస్తే, ఇస్తారని QR కోడ్ పెట్టి నువ్వు అన్నీ పెట్టాక దీని గురించి అన్నా ఏదో మేనిఫెస్టోలో విధానాలు చెప్తే ఎవరిని అనుకోవచ్చు. నువ్వు క్వాంటిఫై చేసావు. క్వాంటిఫై కూడా మొత్తంగా కాదు, మీ ఇంటికి వచ్చి చెప్పారు, ప్లస్ మంత్ చెప్పావు, డేట్ మంత్ చెప్పావు, QR కోడ్ ఇచ్చావు, ప్లస్ టికన శుద్ధితో నేను చేస్తాను, చేయకపోతే నా తోక కత్తిరించండి అనే మాట ఒకటి రాయాలి. అది ఉంటే బాగుండేది. చేయకపోతే నా తోక కత్తిరించండి, లేకపోతే నా తాట తీయండి నేను రాసిస్తే బాగుండేది. అది లేదు, మిగిలినవన్నీ రాశారు. ఇది వాళ్ళు ఇచ్చింది. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? లీగల్గా కూడా ఇది బైండింగే. మా ఉద్దేశంలో మీరు అందరూ క్వశ్చన్ చేయాలి, ప్రతి ఒక్కరూ దీన్ని అడగాలి. దానికి ఆయన సమాధానం ఇవ్వడం అనేది దట్స్ అ మినిమం థింగ్ ఎనీబడి ఎక్స్పెక్ట్. కానీ ఆయన అది చేయకపోగా దబాయిస్తున్నాడు మళ్ళీ.